రాజేష్ ఖన్నా సమగ్ర జీవిత చరిత్ర ఇప్పుడు 6వ భాగంలోకి మనం ప్రవేశించాం. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకుంది ఏంటంటే 1973వ సంవత్సరం ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ అవతరించాడు జంజీర్ సినిమా. ఈ జంజీర్ సినిమా అఖిల భారతదేశంలో సూపర్ డూపర్ హిట్ అయింది. ఒక విధంగా రాజేష్ ఖన్నాకి పెను సవాల్. ఒక విధంగా చెప్పాలంటే 1973లోనే ఒక సూపర్ స్టార్ అవతరించాడు. అయితే ఇంకా పూర్తిగా కుదిరిపడే పరిస్థితి ఇంకా రాలేదు. కాకపోతే రాజేష్ ఖన్నా మనసులో ఆందోళన, ఎందుకంటే రాబోయే కాలం చాలా క్రిటికల్గా మారేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతోంది. అయితే ఈ జంజీర్ సినిమా కనుక మనం చూసుకుంటే ఒకరోజు ఆ రోజు ఉన్నటువంటి భారతీయ రాజకీయ పరిస్థితులు కూడా చూసుకోవాలి. సూపర్ స్టార్ అనబడే ప్రతి వ్యక్తి కూడా ఒక సినిమా రంగంలో వచ్చే మార్పులే కాదు, ఆ దేశంలో వచ్చే రాజకీయ పరిస్థితుల మీద కూడా అవగాహన కలిగి ఉండాలని చెప్పడానికి నేను ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతోంది. ఆ రోజు 1971వ సంవత్సరంలో భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య వార్ జరిగింది. వార్ జరిగినప్పుడు భారతదేశం పాకిస్తాన్ని రెండుగా డివైడ్ చేసింది. ఒకటి పాకిస్తాను, రెండు బంగ్లాదేశ్. ఈ పోరాటంలో మనం విజయం సాధించాం. ఆ రోజు ఇందిరాగాంధీని కాళికాదేవితో కూడా పోల్చడం జరిగింది. అయితే ఈ యుద్ధంలో మనకి బాధ్యతగా నిలిచింది సోవియట్ రష్యా. అమెరికా చూసుకున్నా లేకపోతే బ్రిటన్ చూసుకున్నా వాళ్ళు పాకిస్తాన్కి అండగా నిలిచారు. సో విధంగా బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత పాకిస్తాన్ మన మీద చాలా కోపం పెంచుకుంది. అదే ద్వేషం మన అమెరికాలోనూ బ్రిటన్లో కూడా మన మీద మెల్లకక్కడం కూడా జరుగుతోంది. ఎలాగైనా సరే అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీని అస్థిరపరచడానికి అనేక రకాలైన శక్తులు పనిచేయడం ప్రారంభించాయి. ముఖ్యంగా కనుక పాకిస్తాన్ చూసుకుంటే ఇండియాలో ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ జరిగిందని చాలామంది విశ్వసనీయ వర్గాలు కూడా ఆ రోజుల్లో చెప్తుంటారు. దీని ఫలితంగా మన దేశంలో అనేక రకమైన ఆందోళనలు, హత్తాళ్ళు, ఉద్యమాలు ఇవన్నీ కూడా చెలరేగాయి. దాంతో అంతకుముందు జరిగినటువంటి 1965 యుద్ధం, చైనా యుద్ధం, 1967లో పాకిస్తాన్ యుద్ధం, మళ్ళీ 1971లో పాకిస్తాన్ యుద్ధం. దీనివల్ల ఏమైందంటే ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వడానికి చాలా టైం పడుతోంది. నిరుద్యోగం ఒక పక్కన బాగా పెరుగుతోంది. యువతలో కూడా ఒక రకమైన ఇంట్రెస్ట్ పెరిగింది. ఇది రాజేష్ ఖన్నాకి లింక్ ఏంటనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉంది. రాజేష్ ఖన్నా 1973 వరకు లవర్ బాయ్ కింద పేరు పెట్టాడు, ప్రిన్స్ ఆఫ్ రొమాన్స్. ఆ రోజు ఉన్నటువంటి ప్రేక్షకులు ఈ లవర్ బాయ్ని బాగా ఆదరించారు. నేను చెప్పినటువంటి ఈ మార్పులు ఎప్పుడైతే వచ్చాయో ప్రతి యువకుడు కూడా ఒక అసహనంతో ఉన్నాడు. ఆ అసహనంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ రోజున సలీం ఖాన్, జావేద్ అఖ్తర్ ఈ పరిస్థితిని బాగా గమనించి ఈ జంజీర్ కథని తయారు చేసుకున్నారు. జంజీర్ అంటే సంకెళ్ళు. ఈ సినిమా కనుక చూసుకుంటే మీకు మొత్తం కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హీరోకి నవ్వు అనేది ఉండదు, చాలా సీరియస్గా ఉంటాడు. అలాగే ఒక డ్యూట్ అండ్ కూడా ఉండదు. ఒకే ఒక సాంగ్ ఉంటుంది, అది ప్రాణంతో ఉండేటువంటి సాంగ్, అది స్నేహం మీద మాత్రమే. అందులో కూడా మరి ఆ హీరోకి ఎటువంటి పాత్ర ఉండదు ఆ పాటలో కూడా. ఇటువంటి పరిస్థితుల్లో డ్యూట్లు లేనటువంటి సినిమా, తర్వాత ఎక్కడా కూడా రొమాంటిక్ సీన్స్ లేనటువంటి సినిమా. ఈ సినిమా కథ చాలామందికి నచ్చలేదు. సలీం ఖాన్, జావేద్ అఖ్తర్లు ఈ సినిమా కథను తయారు చేసి మొట్టమొదట ధర్మేంద్రకి వినిపించారు. ధర్మేంద్ర ఈ సినిమా చేద్దాం అనుకున్నారు, ముంతాజ్ హీరోయిన్గా కూడా బుక్ అయ్యారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాని ధర్మేంద్ర చేయనప్పుడు మరి ఈ సినిమాని అప్పట్లో ఉన్న అగ్ర హీరోలు ఎవరు చేస్తారు? రాజేష్ ఖన్నా దగ్గరికి ఈ స్క్రిప్ట్ వచ్చింది. వస్తే రాజేష్ ఖన్నా కూడా మొత్తం అంతా చూసి తన ఇమేజ్కి ఇది సరిపడదు అని చెప్పి నిర్ణయించుకున్నాడు. ఇదే అతను చేసినటువంటి తప్పు. సూపర్ స్టార్ అనేవాడు ఒక సినిమా రంగంలో వచ్చే మార్పులే కాదు, మొత్తం దేశంలో వచ్చే మార్పులను కూడా గ్రహించగలిగి ఉండాలి. ఇది ఇక్కడే రాంగ్ ఎస్టిమేషన్ వేశాడు రాజేష్ ఖన్నా. తన ఇమేజ్కి, లవర్ బాయ్ ఇమేజ్కి ఇక్కడ పాటలు లేవు, డ్యూయెట్లు లేవు, రొమాంటిక్ సీన్స్ లేవు. మరి హీరోకి మరి ఫైట్లే తప్ప ఇంకెటువంటి పగా ప్రతీకారం మేము చేయం. అనుక్షణం దావనంలా రగిలిపోతూ ఉంటాడు. ప్రతీకార జ్వాలతో చివరి వరకు కూడా వెళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఇది కథ. ఆ రోజు దేవానంద్కి చెప్పినప్పుడు కూడా దేవానంద్ కూడా పెదవి విరిచాడు. కానీ ఒక కండిషన్ పెట్టాడు, నేను ఈ సినిమా చేస్తాను, కాకపోతే నాకు ప్రత్యేకంగా మీరు రొమాంటిక్ సాంగ్స్ పెట్టాలి అని చెప్పి కండిషన్ పెడితే ప్రకాష్ మేరా అటు ఇటు ఊగిసలాడాడు. కానీ ఈ సినిమాకి రచయితలైనటువంటి మరి సలీం ఖాన్, జావేద్ అఖ్తర్లు మాత్రం దీనికి ఒప్పుకోవాలి. వాళ్ళకి బలమైన నమ్మకం ఏంటంటే
ఈ స్క్రిప్ట్ ఎలాగైనా సరే సక్సెస్ అవుతుంది, ఆ రోజు భారతదేశంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఇది వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆదరిస్తారని ఒక నమ్మకంతో వాళ్ళిద్దరూ ఉన్నారు. సో ఎవరు హీరో దొరకల ఆ రోజు, ప్రముఖ హీరోలు ఎవ్వరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలే. మరి ప్రకాష్ మేరా అయితే ఎక్కని గుమ్మం లేదు, దిగని గుమ్మం లేదు, ప్రతి హీరో దగ్గరికి వెళ్ళాడు. మనోజ్ కుమార్ కూడా అడిగారు, మనోజ్ కుమార్ కూడా కాదన్నాడు. ఈ పరిస్థితుల్లో ఎవరు చేస్తారు అన్నటువంటి సిచ్యుయేషన్లో వాళ్ళు సినిమా చూడటం జరిగింది. ఆ సినిమానే బాంబే టు గోవా. ఇది మహమ్మద్ బ్రదర్స్ అన్వర్ చెప్పి ఆయన సినిమా తీశాడు. సినిమాలో ఒకే ఒక సీన్ వాళ్ళు బాగా అట్రాక్ట్ అయింది. అదేంటంటే అమితాబ్ బచ్చన్ ఒక ఫైట్ సన్నివేశంలో పాల్గొంటాడు. బబుల్ గమ్తో తింటూ ఫైట్ చేసేటువంటి సన్నివేశం, ఆ ముఖ కవళికలు, తర్వాత అతనిలో కనిపించే కోపం, కళల్లో ఉన్నటువంటి క్రోధం, ఇవన్నీ కూడా ఈ సలీం ఖాన్, జావేద్ అఖ్తర్ని ఆకట్టుకుంది. వాళ్ళు డిసైడ్ అయ్యారు ఈ సినిమాకి మరి అమితాబ్ బచ్చన్ హీరోగా పెడదామని చెప్పేసి. అయితే ఇందులో ముంతాజ్ మొట్టమొదటి హీరోయిన్, తర్వాత ఈ హీరోలు మారినా ముంతాజ్ మాత్రం హీరోయిన్గానే సెటిల్ అయి ఉంది ఆ సినిమాకి. ఎప్పుడైతే అమితాబ్ బచ్చన్ని మరి హీరోగా సెలెక్ట్ చేశారో ముంతాజ్ మాత్రం రిఫ్యూజ్ చేసింది. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ మీద ఎవరికి కూడా సదుపాయం లేదు, అతను ఫ్లాప్ హీరోని ముద్రపరిచి ఉన్నాడు. సో అతను పక్కన చేయడానికి ఏ హీరోయిన్ కూడా ముందుకు రాలా. అటువంటి పరిస్థితుల్లో అమితాబ్ బచ్చన్ వెళ్ళి జయా బాదురిని రిక్వెస్ట్ చేశాడు, నా సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేయాలి, మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం, నాకు ఇది మంచి అవకాశం అని చెప్పి అడిగితే మరి తను ప్రేమించేటువంటి అమితాబ్ బచ్చన్ కోరికని కాదనలేక జయా బాదురి ఈ సినిమాలో హీరోయిన్గా నటించడానికి అంగీకరించింది. ఈ సినిమాకి ఇంత స్టోరీ ఉందండి. ఈ సినిమా తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఎక్కడైతే రాజేష్ ఖన్నా అంచనా వేశాడో ఆ అంచనా తప్పైంది. చాలామంది ఆ రోజు నిరుద్యోగంలో ఉన్నట్టు యువత మరి ఆ రోజు అమితాబ్ బచ్చన్లో తమకి తాము చూసుకున్నారు. ఆ క్రోధం, కోపం, సీరియస్నెస్ ఒకే ఒకసారి నవ్వుతాడు సినిమాలో. అదేంటంటే ప్రాణం పాడేటువంటి స్నేహం అనేటువంటి గీతంలో ఒకే ఒక్కసారి నవ్వుతారు. ఆ సినిమాలో ఎక్కడ నవ్వు అనేది ఉండదు. అది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అఖిల భారతదేశం అంతా కూడా నీరాజనాలు పెట్టింది. నేను చెప్పాను కదా, నిరుద్యోగం, వాళ్ళంతా కోపం అంతా కూడా యాంగ్రీ మ్యాన్ అమితాబ్ బచ్చన్లో తమకు తాము చూసుకున్నారు. ఆ సినిమా సంచలనమైన విజయం సాధించింది. ఇది రాజేష్ ఖన్నాకి పెద్ద ఎదురు దెబ్బనే భావించవచ్చు. సో అదే టైంలో మరి ఆయన ఒక స్టెప్ తీసుకున్నాడు. తను కూడా ఏదైనా సరే ఒక ఇన్నోవేటివ్ పద్ధతిలో వెళ్ళాలి, జోనర్ మార్చుకోవాలి అని చెప్పేసి ఆయన 2 సినిమాలు చేయడం జరిగింది. 1974 సంవత్సరంలో ఈ జోనర్లోకి వెళ్ళినటువంటి ఆయన రోటీ అనేటువంటి సినిమా తీశాడు. ఇది యాక్చువల్గా మంచి సినిమా. రోటీ అంటే ఒక రొట్టె గురించి, ఒక జీవితం చివరి వరకు ఎలా వెళుతుంది, ఎంత కష్టాలు ఏం పడతాడు, కన్నీరు తెప్పించేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ సినిమాలో కూడా రాజేష్ ఖన్నా మరి ముంతాజ్ వీళ్ళిద్దరూ కూడా చాలా అద్భుతంగా నటించారు. ఇందులో పాటలు కూడా చాలా సూపర్ డూపర్ హిట్. అలాగే దీన్ని నేరం కాదు ఆకలిది అని చెప్పేసి ఎన్టీ రామారావు ఇందులో తెలుగులో కూడా నటించారు. తెలుగులో కూడా ఇది మంచి హిట్ అయింది. అలాగే రెండోది ఆప్కీ కసం. ఆప్కీ కసం యాక్చువల్గా ఒక విధంగా కన్నీళ్ళు తెప్పించేటువంటి సినిమా ఫస్ట్ హాఫ్లో చాలా రొమాంటిక్గా కనపడతాడు రాజేష్ ఖన్నా. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి మరి అక్కడి నుంచి ముంతాజ్ అతని నుంచి విడిపోయి వేరే పెళ్లి చేసుకొని చివరికి వాళ్ళ ఇంటికి ఒక దయనీయమైనటువంటి పరిస్థితుల్లో రాజేష్ ఖన్నా వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆప్కీ కసం కనుక చూసుకుంటే నిజ జీవితంలో కూడా రాజేష్ ఖన్నా జీవితం దీనికి ఏమాత్రం తీసుకోదు. తను ప్రేమించినటువంటి వైఫ్ అనుమానపడి డింపుల్ కపాడే అని ఇబ్బందులు పెట్టి తర్వాత డింపుల్ కపాడే అతని నుంచి వదిలి వెళ్ళినటువంటి సంఘటన నిజ జీవితంలో కూడా జరిగింది, ఆప్కీ కసంలో కూడా జరిగింది. అలాగే అంతకుముందు 1971లో ఆయన కామోష్ అనేటువంటి ఒక సినిమాలో నటించాడు. కామోష్లో ఏంటంటే ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉన్నటువంటి పర్సన్, మంచి కవిత్వం ఉన్నటువంటి వ్యక్తి, ఒక నర్సు అతన్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ వ్యక్తే వైదా రెహమాన్. ఆ రోజు కామోష్ కూడా ఒక విధంగా చెప్పాలంటే నిజ జీవితంలో మరి రాజేష్ ఖన్నా జీవితాన్నే సరిపోతుంది. కనీసం ఆ రోజు అంజు మహేంద్ర కానీ డింపుల్ కపాడే కానీ అతని సైకలాజికల్ డిజార్డర్ని అర్థం చేసుకొని అతని పరిస్థితిని చక్కదిద్దగలిగితే ఒక విధంగా మళ్ళీ సూపర్ స్టార్గా కంటిన్యూ అయ్యేవాడేమో. ఒక విధంగా ఇద్దరు కూడా ఆ 2 సినిమాలని అవగాహన చేసుకోలేక అతని నిజ జీవితాన్ని సరైన గాడిలో పెట్టలేకపోయారా అని చెప్పేసి చాలామంది సినీ విమర్శకులు కూడా ఇప్పటికీ భావిస్తారు. జరిగిపోయింది ఎప్పటికీ తిరిగి రాదు, కాలం ఎప్పుడో కూడా
మరి ముందుకు వెళ్తుందే తప్ప మరి వెళ్ళిపోయిందని మనం తిరిగి తీసుకురాలేం. ఈ రెండు పొరపాట్లు కూడా గ్రహపాటుగా మారే రాజేష్ ఖన్నాకి. మరి రాజేష్ ఖన్నా మరి ఇక్కడి నుంచి పతనం అనేది సినిమా ఇండస్ట్రీలో ప్రారంభమైంది. సూపర్ స్టార్గా ఇంకా అమితాబ్ బచ్చన్ ఎదిగే పరిస్థితి వచ్చేసింది. మరి ఇతని ఎదుగుదల, అతని పతనం ఎలాగ మొదలైందో వచ్చే ఎపిసోడ్స్లో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా సత్యవ్రత పీపుల్ లైవ్ టీవీ ఈరోజు మన లైవ్ ప్రసారాలని యూట్యూబ్లో అలాగే ఫేస్బుక్లో కూడా అందజేస్తుంది. మీరు మా ఛానల్ని అభిమానిస్తున్నారు, సంతోషం. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీ బంధువులకి మిత్రులకి ఈ వీడియోస్ని షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా కోరుకుంటూ మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.